ఏ జీవుడని గుర్తుపెట్టుకోండి, ఏ జీవుడైనా భూలోకం నుంచి యమలోకానికి ప్రయాణం చేయవలసిందే. ఇది పట్టే సమయం 11 నెలలు. 11 నెలలు. జీవుడి యాతన శరీరం అంటాం దాన్ని. ఈ శరీరం వదిలేసిన ఇంకో శరీరం వస్తుంది మనకు, ఆత్మ శరీరం తీసుకుని అనుభవించడానికి. అందుకే యాతన శరీరం అంటాం దాన్ని, బాధ అనుభవించడానికి ఆ శరీరం 11 నెలలు పడుతుంది. కాబట్టి 11 నెలల తర్వాత జడ్జిమెంట్, అప్పుడు తెలుస్తుంది యమధర్మం మనం ఏం చేస్తాం, మన కర్మ అకౌంట్ ఓపెన్ చేస్తారు. సో అందుకేనా ఈ సంవత్సరికాలు ఎందుకు పెడతామంటే 11 నెలలు. ఎందుకు ఆ క్షణం, ఆ 11 నెలల తర్వాత జీవుడు అక్కడ అడుగు పెడతాడు యమలోకంలో. ఓహో. అతను చేసిన పనులు బట్టి స్వర్గలోకమా నరకలోకమా. కానీ ఒక వైష్ణవ భక్తుడు, భక్తి మార్గంలో ఉండేవాడు, పాపాలు చేయకుండా లోకహితం కోసం బతికేవాడు చనిపోయిన తర్వాత ఎట్లా 11 నెలల ప్రయాణం యమలోకం వెళ్ళి ఇక్కడి నుంచి స్వర్గలోకం వెళ్దాం, ఇక్కడ నుంచి నరకలోకం వెళ్దాం, ఇవన్నీ ప్రయాణం ఉండదు. భూలోకం డైరెక్ట్ వైకుంఠలోకి వెళ్ళిపోతారు అంతే. కాబట్టి మనిషి ఆలోచించాల్సింది స్వర్గలోకం కాదు, వైకుంఠలోకం. స్వర్గలోకం వెళ్ళి మళ్ళీ కిందకి రావాల్సింది. ఇప్పుడు మీ బిల్డింగ్ 10 ఫ్లోర్లు ఉంది, 15th ఫ్లోర్ వెళ్తారు, కిందకి మళ్ళీ రావాలి కదా, మీరు ఆడే ఉండిపోతామా? అవును కదండి, ఏదో మన మీద రావాల్సిందే కదా. కానీ విడుదల అంటే ఏమిటి? బిల్డింగ్ నుంచి బయట పోవడం కదా విడుదల అంటే. మనం ఏం చేస్తున్నాం, 10th ఫ్లోర్ కాసేపు, 15th ఫ్లోర్ కాసేపు, 2nd ఫ్లోర్ ఇక్కడ తిరుగుతున్నాయి బిల్డింగ్లోనే. మోక్షం అంటే ఏమంటే బిల్డింగ్ నుంచి బయట రావడం. అవును, పనిష్మెంట్. యమలోకం అంటే బేస్మెంట్, లైట్ ఉండదు, చీకటిగా ఉంటుంది. యమలోకంలో సూర్యుడు ఉండడు. సూర్యుడు భూలోకం తర్వాత, సూర్యుడు ముందు కింద లోకాలు సూర్యుడు వెళ్ళడు. అత్తల సుతుల సాతల లోకాలు సూర్యుడు వెళ్ళడు. కాబట్టి ఆ రాజు యమలోకం వెళ్ళిన తర్వాత యమధ అడుగుతాడు, నువ్వు చెర్ల దానాలు చేసావయ్యా, నువ్వు ఏది అనుభవిస్తావు? నువ్వు చేసిన పుణ్యం అనుభవిస్తావా, చేసిన పాపం అనుభవిస్తావా? చూడండి, ఆయన ఏం చెప్తే యమధర్మ చెప్పలా, నువ్వు చాలా పుణ్యం చేసావు, పాపాలు చేసావు, పాపటి పుణ్యాలతో పాపాలను బ్యాలెన్స్ చేద్దాము. అది కాదు, 2 వేరే అకౌంట్లు, 2 అనుభవించి తప్పదు. అప్పుడు ఆయన పుణ్యాలు చాలా ఉన్నాయి కాబట్టి ముందు బాధలు అనుభవించేస్తాను ఏమైనా ఉంటే, తర్వాత పుణ్యాలు స్వర్గలోకాలు అనుభవిస్తాను కావాలంటే. అంటే పాపం ఏం చేస్తున్నావంటే, నువ్వు ఒక బ్రాహ్మణుడికి దానం చేసిన గోవుని మళ్ళీ దానం చేసావు కదా, దానికి శిక్ష బలిలాగా పుట్టాలి, ఒక బల్లిలాగా. అయ్యో, దానికే బల్లి అయితే మనం చేసిన పాపాలు కలియుగంలో మన భవిష్యత్తు ఎలా ఉంటుందో చూడండి. అద్భుతంగా ఉంటుంది. అద్భుతం. అంటే బల్లిలాగా పుడతాడు. పుట్టిన తర్వాత కృష్ణుడు కృష్ణ యుగంలో ద్వాపర జరిగిన లీల ఇది. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. పిల్లలందరూ ఆడుకుని వెళ్తే ఒక బావిలో పెద్ద బల్లి ఇరుక్కున్నట్టుగా పడిపోయి ఉంటుంది బావిలో. ఏడుస్తూ నొప్పితో ఉంటుంది. పిల్లలందరూ చూసి భయపడి వచ్చేస్తారు. కృష్ణుడు తెలుస్తుంది ఒక బల్లి ఉంది ఎక్కడ అంటే, కృష్ణుడు వెళ్తాడు. కృష్ణుని గతమంతా తెలుసు కదా, అప్పుడు కృష్ణుడి స్టోరీ చెప్తాడు. చూడండి, నృగుడు ఇన్ని చేశాడు, ఒక గోవుని దానం మళ్ళీ చేయడం వల్ల